ఈసారి ఎమోషన్స్ అనేది ఫుల్ ఆఫ్ ఎమోషన్. ఫస్ట్ సెకండ్తో పోల్చుకుంటే కనుక యాక్షన్ సీన్ తక్కువ ఉన్నప్పటికీ ఆ సినిమాలో జేమ్స్ కెమెరాన్ చెప్పాలంటే తెలుగు సినిమాలు చూసి చాలా నేర్చుకున్నట్టున్నాడు. ట్రిపుల్ ఆర్ చూసి కానీ చూశాడు. దాని ద్వారా ఎమోషన్స్ మాత్రం తల్లిదండ్రుల మధ్య ఉన్న ఎమోషన్స్ నిజంగా అద్భుతంగా ఉంటాయి. నిజంగా తెలుగు సినిమాని చూసినట్టు అనిపించింది. హాలీవుడ్ మూవీ తెలుగు ఎమోషన్స్. ఇది అవతార్ 3 చాలా బాగున్నాయి. అవి అవుట్ ఆఫ్ 10/10 ఇవ్వచ్చు. అన్ని ఏదైతే ఫైర్ అని చెప్పారో అయితే విలన్ కానివ్వండి, తర్వాత ఏదైతే విలన్ కూడా దీంట్లో ఎమోషన్ అనేది ఇవ్వడం అనేది నిజంగా కూడా సినిమా చూస్తున్న సాంగ్స్ ఎలా ఉన్నాయన్న సినిమాలో? 3D బాగుంది. 3Dలో ఏంటంటే మనము పాత స్టైల్లో ఇండియన్ స్టైల్లో 3D కాదు, ఇది హాలీవుడ్ స్టైల్ 3D ఉంది. ఎవ్రీ మూమెంట్ కూడా ఏంటంటే హై ఉంటుంది సినిమా మొత్తం కూడా. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ ఎక్కడ ఉన్నాయి బ్రదర్, మ్యూజిక్ అసలు బీజిఎం మాత్రం ఎగ్జాక్ట్ అసలు చాలా బాగుంది సినిమా. మాత్రం ఖచ్చితంగా థియేటర్లో చూడండి సినిమా. ఇది మూవీ రూల్స్లోనే అందులోనే చూడకండి, థియేటర్లో చూడాల్సిన సినిమా. అంతే కూడా చెప్పింది, థియేటర్లో చూడండి. సినిమా మాత్రం అవుట్ ఆఫ్ 10/10 సినిమాకి ఇవ్వచ్చు. జేమ్స్ కెమెరాన్ హీరో హీరోయిన్ రొమాన్స్ ఎలా ఉంది అవతార్లో? ఇలాంటి ఇండియన్ మూవీసే కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇది హాలీవుడ్ మూవీ. హాలీవుడ్ మూవీని ఇండియన్ మూవీతో కంపేర్ చేసుకోవాలి తప్ప హాలీవుడ్ మూవీని ఇండియన్ మూవీతో కంపేర్ చేయాలి. నిజంగా అద్భుతమైన సినిమా. థియేటర్లో చూడండి అందరూ. ఓకే, ఎక్కడ బోరింగ్ అనిపించే ఎమోషన్స్ తోటి సినిమాలో లీనమైపోతాం మనం. ఎక్కడ బోరింగ్ అని అనిపించే సినిమా మొత్తం. యాక్షన్ బాగుంది. యాక్షన్స్ కానీ హీరోకి విలన్కి మధ్య యాక్షన్ కానివ్వండి. తర్వాత ఏదైతే సెకండ్ పార్ట్లో కొంచెం మూవీ స్టూడెంట్ సెకండ్ పార్ట్ కంటిన్యూ అవుతుంది కాబట్టి సెకండ్ పార్ట్ చూసిన వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది సినిమా. డైరెక్ట్ 3 కన్నా సెకండ్ చూసిన వాళ్ళకి బాగుంటుంది. ఫ్యామిలీస్ అందరు కలిసి చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఫ్యామిలీ బాండింగ్ బాగుంది. సినిమా లోపల కూడా ఏంటంటే చాలా వరకు ఫ్యామిలీ రిలేషన్స్ అనేది చూపెట్టారు. హాలీవుడ్లో తెలుగు ఫ్యామిలీ ఇండియన్ ఫ్యామిలీ రిలేషన్స్ ఏదంటే ఆ విధంగా చూపెట్టారు. చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 5కి 4.5.